హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 32. బాగా పొగరు, రేపు అమ్మ నాన్న వస్తున్నారు కదా, వాళ్ళకి చెప్తే సరిపోతుంది అనుకుంటూ వీరిని తిట్టుకుంటూ మంచం మీద పడుకుంది. కానీ నిద్ర మాత్రం పట్టడం లేదు. రేపు ఈ టైంకి అమ్మ నాన్న అన్నయ్య ఇక్కడ ఉంటారు. అమ్మ వచ్చాక చూసుకొని అమ్మని తీసుకొని ఆశ్రమంకి వెళ్ళాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది మైథిలి. ఇక వీర్ వచ్చిన తర్వాత కూడా అలానే మేల్కొని ఉండడంతో, ఇదిగో ఇప్పుడు నేను కిందకి వెళ్ళి తిని వచ్చేసరికి పడుకోకపోతే ఘోరాలు జరిగిపోతాయి. అసలే బాగా గ్యాప్ వచ్చింది. సో కంట్రోల్ తప్పి అమ్మాయి గారిని ఏమైనా చేస్తానేమో అని భయంగా ఉంది అన్నాడు రణ్వీర్. ఏంటి, ఏం చేస్తావు నువ్వేమైనా చెయ్యు, అప్పుడు చెప్తా నీ పని. అయినా ఈ మధ్య బొత్తిగా నేనంటే ప్రేమ తగ్గిపోతుంది నీకు అంది మైథిలి. వీర్ తను తుడుచుకుంటున్న టవల్ మైథిలి నడుము చుట్టూ వేసి తనని టవల్తో తనకి దగ్గరగా లాక్కున్నాడు. ఇప్పుడు చెప్పు, ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా అడిగాడు రణ్వీర్ ఇంటెన్స్ లుక్స్తో మైథిలి వైపు చూస్తూ. అరే నువ్వేంటి ఇలా చూస్తున్నావు? అయినా ముందు నువ్వు కిందకి వెళ్ళి ఫుడ్ తిను, ఎప్పుడు తిన్నావో ఏంటో అంది మైథిలి. అయినా నాకిప్పుడు అమ్మాయి గారి మీద ఆకలి పుట్టింది, ఈ ఆకలి తీర్చుకోనా ముందు అడిగాడు రణ్వీర్ అల్లరిగా. చంపేస్తా, మూసుకొని వెళ్ళు అంటూ నవ్వుతూ రణ్వీర్ని దూరం తోసింది. రణ్వీర్ కూడా నవ్వుతూ మైథిలి నుదుటిన ముద్దు పెట్టుకొని, ఇంతసేపు నువ్వు మేల్కొని ఉండటం మంచిది కాదు, ఫాస్ట్గా పడుకో అంటూ చెప్పి కిందకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న రణ్వీర్ వైపే చూస్తూ నవ్వుకుంటూ ఉంది మైథిలి. ఇక బాగా నిద్ర రావడంతో అలా పడుకుండిపోయింది. ఇక్కడ అమెరికాలో రాజ్ గారు, సుగుణ గారు, చందన, దివిత్ అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు. సుగుణ గారు చందనతో చాలా బాగా కలిసిపోయారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయి అన్ని విషయాలు షేర్ చేసుకోవడం కూడా మొదలుపెట్టేశారు. అత్తయ్య, నాకు ఇప్పటికీ డౌట్గా ఉంది. రణ్వీర్ గారు ఇంత తొందరగా మారారు అంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు ఫస్ట్లో. అదే ప్రేమలో ఉండే మ్యాజిక్, ఎలాంటి వాడినైనా ఇట్టే మార్చేస్తుంది అన్నారు సుగుణ గారు నవ్వుతూ. ఇక అలా మాట్లాడుకుంటూనే ఫ్లైట్ ఎక్కేసి ఫ్లైట్ జర్నీని కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ డే వీళ్ళు ల్యాండ్ అయ్యేసరికి చందన తండ్రి గారు ఎయిర్పోర్ట్కి వచ్చారు. డాడీ అంటూ వెళ్ళి తండ్రిని గట్టిగా హత్తుకుంది చందన. ఎలా ఉన్నావు తల్లి, ప్రేమగా కూతురి వంక చూస్తూ అడిగారు సుధాకర్ గారు. నేను చాలా బాగున్నాను డాడీ, ఇతను దివిత్ పేరెంట్స్ అంటూ వాళ్ళని పరిచయం చేసింది. మా నాన్నగారు అంటూ వాళ్ళకి కూడా పరిచయం చేసింది. నమస్తే అమ్మా, నమస్తే సార్ అంటూ నమస్కరించారు సుధాకర్ గారు. నమస్తే సుధాకర్ గారు అంటూ నవ్వుతూ తిరిగి పలకరించారు. అది పంతులు గారిని అడిగాను, రేపు సాయంత్రం మాట్లాడుకోవడానికి ముహూర్తం బాగుంటుంది అని చెప్పారు అన్నారు అతను కొంచెం మొహమాటంగానే. అయ్యో బావగారు, మేం కూడా అదే అడగాలి అనుకున్నాము అన్నారు రాజ్ గారు. ఇంతలో అక్కడికి వచ్చారు రణ్వీర్ ఇంకా మైథిలీలు. అమ్మా అంటూ సుగుణ గారిని గట్టిగా హత్తుకుంది మైథిలి. ఎలా ఉన్నావు తల్లి, కంగ్రాచ్యులేషన్స్ అంటూ మైథిలిని గుండెలకి హత్తుకుంటూ పలకరించారు. రాజ్ గారిని దివిత్ని కూడా పలకరించి, అంకుల్ బాగున్నారా అంటూ సుధాకర్ గారిని పలకరించింది మైథిలి. నేను బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు, ఇంతకీ నీ ఆరోగ్యం అది ఎలా ఉంది అంటూ అడిగారు సుధాకర్ గారు. నేను చాలా బాగున్నాను, నా హెల్త్ కూడా బాగుంది అంటూ చందన వైపు చూసింది. కానీ చందన మైథిలి వైపు కోపంగా చూడటంతో, ఒసేయ్ ఇంకా నా మీద కోపం పోలేదా చిన్నగా కేవలం చందనకి మాత్రమే వినిపించేలా అడిగింది. మాట్లాడకు నాతో, ఎంత దగా చేశారు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిపి, పోవే రాక్షసి అంటూ మొహం పక్కకి తిప్పుకుంది చందన. అయితే అన్నయ్య గారు, మీరు అమ్మాయిని తీసుకుని వెళ్ళండి, మేము రేపు సాయంత్రం వచ్చి మాట్లాడతాము అంటూ సుగుణ గారు చెప్పడంతో ఇక అందరికీ చెప్పేసి చందనాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుధాకర్ గారు. ఎరా బావా ఎలా ఉన్నా అంటూ రణ్వీర్ని పలకరిస్తూ
వీర్ దగ్గరికి వచ్చాడు దివిత్. ఎరా, అమ్మాయికి ప్రపోజ్ చేసి ఓకే అయిపోయిన తర్వాత కూడా నాకు చెప్పలేదు కదా. అలాగే ఉండురా, నీకు ఈ మధ్య బాగా కొవ్వు పట్టింది. ఆ కొవ్వు మొత్తం కరిగించాలి. పద, ఇంటికే కదా వస్తున్నా, నీకుంది నా చేతిలో ఈరోజు. భుజం చుట్టూ చేతులు వేసి ముందుకు నడుస్తూ చెప్పాడు వీర్. ఇలా ఫ్రెండ్స్ ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే మైథిలి, రాజ్ గారు, సుగుణ గారు మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నారు. ఇక ఇల్లు రావడంతో దివిత్ వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే మైథిలి అక్కడే సోఫాలో కూర్చుంది. అవును, టిఫిన్ తిన్నాక టాబ్లెట్స్ వేసుకున్నావా? "ఆ, వేసుకున్నా" అంటూ చెప్పి వీర్ భుజం మీద తలవాల్చింది. అప్పుడే పని మనిషి అక్కడికి వస్తే వెళ్ళి పాలు తీసుకొని రండి అంటూ ఆర్డర్ పాస్ చేయడంతో వెళ్ళి పాలు కాచి అందులో లైట్గా పంచదార, కుంకుమ పువ్వు వేసి తీసుకొచ్చి ఇచ్చారు. మైథిలి పాలు తాగుతూ వీరితో మాట్లాడుతూ ఉంది. కొంతసేపటికి దివిత్ వాళ్ళు ఫ్రెష్ అయి రావడంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. సో రేపు ఈవినింగ్ వీడికి పెళ్లి మాటలు మాట్లాడటానికి వెళ్తున్నారు అన్నమాట అన్నాడు వీర్. వెళ్తున్నావు అంటావేంట్రా, నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు అన్నారు సుగుణ గారు. అయ్యో లేదులే ఆంటీ, మీ అబ్బాయి ఈ మధ్య నాతో కాకుండా వాడి చెల్లితోనే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. వాడి చెల్లికే అన్ని విషయాలు షేర్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్గా మా ఇద్దరి బాండింగ్కి వీడు ఎండ్ కార్డ్ వేసేశాడు అన్నాడు వీర్ కోపంగా దివిత్ వైపు చూస్తూ. రే, అలా అంటావేంట్రా, నిజం చెప్తున్నా, మన ఫ్రెండ్షిప్ ఎండ్ అవ్వడము అంటే ఖచ్చితంగా అది నా ఊపిరి ఆగిపోవడమే అన్నాడు దివిత్ బాధగా. రే ఫూల్, పిచ్చా నీకేమన్నా? నేనేదో నేను నేర్పించడానికి అంటే అలా మాట్లాడతావేంటి? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడ్లు వాగితే చంపేస్తా అన్నాడు వీర్. సుగుణ గారు, మైథిలి కూడా దివిత్ వైపు కోపంగా చూడటంతో సారీ అన్నాడు దివిత్ చెవులు పట్టుకొని. నీ పని ఇలా కాదు, చందనాకి నీ మీద కంప్లైంట్ ఇస్తా, ఎవరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నావు అని, అప్పుడుంటుంది నీకు అంది మైథిలి నవ్వు ఆపుకుంటూ. దివిత్ ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూసిన అందరూ గట్టిగా నవ్వేశారు. ఇక ఆ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో వీర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాజ్ గారు కూడా అక్కడ తనకి తెలిసిన ఒక పాత ఫ్రెండ్ ఉంటే అతన్ని కలవడానికి వెళ్ళిపోయారు. దివిత్ చందనాతో ఫోన్ మాట్లాడుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు తన గదిలోనే. సుగుణ గారు, మైథిలి మాట్లాడుకుంటూ ఆ రోజుని గడిపేశారు. ఇక నెక్స్ట్ డే ఈవినింగ్ ముందుగా అనుకున్నట్టే సుగుణ గారు, రాజ్ గారు, దివిత్, మైథిలి, రణ్వీర్ అందరూ కలిసి చందన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వీళ్ళు వస్తున్నట్టు ముందుగానే తెలుసు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కామాక్షి గారు, సుధాకర్ గారు. సుగుణ గారు వాళ్ళు వచ్చేసరికి గుమ్మం దగ్గరే నిలబడి వాళ్ళకి తమకున్న దాంట్లో ఘనంగా స్వాగతం పలికారు. లోపలికి వచ్చి కూర్చున్నారు అందరూ. కామాక్షి గారు గదిలోకి వెళ్ళి కూతురు వైపు చూస్తూ, అల్లుడు గారు వాళ్ళు వచ్చారు, వచ్చి అందరికీ కాఫీ ఇవ్వు సరేనా అంటూ చెప్పడంతో అలాగే అంటూ లేచి నిలబడింది చందన. కూతుర్ని తృప్తిగా ఒకసారి చూసుకొని తనని తీసుకొని కిచెన్లోకి వెళ్ళారు. కప్స్ అన్నీ ఒక ట్రేలో పెట్టి కాఫీ అన్నిటిలో వేసి ట్రే కూతురి చేతికి అందించారు. కాఫీ ట్రే పట్టుకొని హాల్లోకి వచ్చింది చందన. చందనాని అలా చూసిన దివిత్ బాబు ఫ్రీజ్ అయిపోయి ఉండిపోతే సుగుణ గారు, రాజ్ గారు మాత్రం కోడల్ని చీరలో చూసి సంబరపడిపోయారు. చందన అందరికీ కాఫీ ఇచ్చి వెళ్ళి తండ్రి పక్కన కూర్చుంది. మా కోడలు నిజంగా చీరలో లక్ష్మీదేవిలా ఉంది అన్నారు సుగుణ గారు. ఆ మాటకి సుధాకర్ గారు నవ్వుతూ, ఇదంతా తన ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో, ఇంత మంచి అత్తమామలు భర్త దొరకడం. కానీ ముందుగా మా స్థితి నేను మీకు చెప్పాలి. నాకంటూ ఉన్నది ఒక్కతే కూతురు. అంటే మరీ ఎక్కువ అని నేను చెప్పను, కానీ నాకున్న దాంట్లో కొంచెం తన పెళ్లి కోసం పోగు చేశాను. కట్నం మీరు అడగకపోవడం అది మీ ఉదార స్వభావం. కానీ నేను కూడా నా కూతుర్ని వట్టి చేతులతో పంపించలేను. అలా అని నేనేం చేసినా కూడా అది మీ స్థాయికి చాలా తక్కువ అవుతుంది. అందుకే పెళ్ళి ఘనంగా చేయాలి అనుకుంటున్నాను. బావగారు, మీరు అస్సలు అలా ఏమనుకోవద్దు. మీరు మీ కూతుర్ని మమ్మల్ని నమ్మి మా ఇంటికి పంపిస్తున్నారు. అదే మాకు మీరు ఇచ్చే వేలకట్టలేని కట్నం.
ఇంకా పెళ్లి గురించి అంటారా? మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు. ఖర్చు మొత్తం మాదే. మేమే పెళ్లి చేస్తాము" అన్నారు రాజుగారు. "అలా అని కాదు కానీ కొన్ని ఖర్చులు మేము కూడా పెట్టుకోవాలి కదా" అన్నారు సుధాకర్ గారు. "అన్నయ్య గారు మీరు అలాంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోవద్దు. మనందరం ఒకటే కుటుంబం. మనలో మనకేంటి చెప్పండి? ఇప్పుడు మీరు పెడితే ఒకటి, మేం పెడితే ఒకటి అంటారా? అలా ఏం లేదు" అంటూ మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నారు. "అయితే బావగారు రేపు ఉదయం వెళ్ళి వీళ్ళ పెళ్ళికి ముహూర్తాలు పెట్టిద్దాం" అన్నారు సుధాకర్ గారు. "తప్పకుండా బావగారు. దగ్గరలోనే ఒక మంచి ముహూర్తం చూసి ఇక్కడే వీళ్ళ పెళ్లి చేసేస్తే సరిపోతుంది" అన్నారు రాజు గారు. ఇక అలా అందరూ మాటల్లో పడిపోయారు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.